కథ వినండి, భగవద్గీతకు దగ్గర కండి. అదేవిధంగా స్టోరీ టు భగవద్గీత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని 7వ అధ్యాయం పేరును ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో మాధవ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద సందేహం ఉండేది. అది ఏంటి అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. ఒకరోజు ఇదే సందేహాన్ని వాళ్ళ గురువును అడిగాడు. అప్పుడు వాళ్ళ గురువు ఒక తోటకు అతన్ని తీసుకువెళ్ళి, ఇక్కడ నీకు ఏమి కనిపిస్తున్నాయి అని అడిగాడు. అప్పుడు మాధవ్, నాకు ఇక్కడ పూలు, పళ్ళు, గాలి, నీరు అన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పాడు. గురువు నవ్వుతూ, నువ్వు చూడగలిగితే, నువ్వు అనుభవించగలిగితే ఇవన్నీ దేవుడు రూపాలు అని చెప్తాడు. వెంటనే మాధవ్కి ఒక డౌట్ వస్తుంది, దేవుడు మనలో కూడా ఉన్నాడా అని. అప్పుడు గురువు గారు, అవును, దేవుడు మనలో కూడా ఉన్నాడు. జ్ఞానంతో తెలుసుకోవాలి, విజ్ఞానంతో అనుభవించగలగాలి అని. అంటే ఈరోజు మన చాప్టర్ నేము జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞానం విజ్ఞాన యోగం. జ్ఞానం ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్. విజ్ఞానం ఈజ్ నథింగ్ బట్ విజ్డమ్. ఓకే, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, నోయింగ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ విజ్డమ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకు వినిపించండి, భగవద్గీతకు దగ్గర చేయండి. అదేవిధంగా స్టోరీ టు భగవద్గీత ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణ అర్పణం. థ్యాంక్ యూ.